నమ్రత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారీగా మహేష్ ఇంటి బాధ్యతలే కాదు, ఆయనకు సంబంధించిన ప్రతి విషయం చూసుకుంటుంది. మహేష్ హీరోగా వచ్చిన గుంటూరు కారం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కారణం ఏదైనా మహేష్ ఇలాంటి స్టోరీ ఎందుకు చేశాడని ఫ్యాన్స్ తెగ తిట్టిపోస్తున్నారు. అయితే గుంటూరు కారం రిలీజ్ తర్వాత నమ్రత తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు చాలా ప్రశ్నలు మిగిల్చింది. మహేష్ ఫోటోనో, గుంటూరు కారం ఫోటోనో, లేదంటే ఫ్యామిలీ ఫోటోనో షేర్ చేసి ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదు. గుంటూరు కారం పాటతో మహేష్, జగన్ ఫోటోలను షేర్ చేసింది నమ్రత. ఇదే ఇప్పుడు చాలా మందిని కన్ఫ్యూజన్లో పడేసింది. ఇన్స్టా స్టోరీలో మహేష్, ఏపీ సీఎం జగన్ మ్యూచువల్ వీడియోను షేర్ చేసింది. దానికి గుంటూరు కారంలోని దమ్ మసాలా సాంగ్ జత చేసి ఉంది. ఎదురొచ్చి గాలి, ఎగిరేస్తున్న చొక్కాపై గుండి అనే సాంగ్ను మహేష్ బాబు, జగన్ వీడియోలతో ఎడిట్ చేశారు. దీన్ని నమ్రత తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్గా మారింది. 17 నిమిషాల పాటు ఈ వీడియో నమ్రత అఫీషియల్ అకౌంట్లో స్టోరీగా కనిపించింది. అయితే వెంటనే స్టోరీ నుంచి ఈ వీడియోను నమ్రత తొలగించినట్లుగా తెలుస్తోంది. అప్పటికే కొంతమంది రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్గా మార్చారు. ఇక సినిమాలోనూ ఓ ఫోటో వైరల్ అయ్యింది. సినిమాలో మహేష్ పక్కన ఉన్న నటుడి మెడలో జేడీపీ పార్టీ పేరుతో కండువ ఉండడం కూడా చర్చకు దారితీసింది. జనసేన, తెలుగుదేశం పార్టీలను ఉద్దేశించి ఇలా చేశారన్న చర్చ కూడా సోషల్ మీడియాలో నడిచింది. అయితే నమ్రత షేర్ చేసిన వీడియో చూసిన ఫ్యాన్స్ ఎవరికి వారు తమకు ఇష్టం వచ్చింది ఊహించేసుకుంటున్నారు. జగన్ కి మహేష్ ఫ్యామిలీ పూర్తి సపోర్ట్ ఇస్తున్నట్లుగా వీడియో ఉంది అని కొందరు అంటుంటే, వచ్చే ఎన్నికలలో జగన్ కి మద్దతు అన్నట్లుగా నమ్రత హింట్ ఇచ్చిందా అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. కృష్ణ ఫ్యామిలీకి, వైఎస్ ఫ్యామిలీకి మొదటి నుంచి మంచి అనుబంధం ఉంది. కృష్ణ ఫ్యామిలీ కూడా మొదటి నుంచి వైసీపీ ఫేవర్ గానే ఉంది. గతంలో కాంగ్రెస్ నుంచి కృష్ణ ఎంపీగా కూడా గెలిచారు.